అంతేనమ్మా. టాపిక్ ఏంటమ్మా ఈరోజు? ఏంటండి ఇవాళ కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2లో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్ సార్ చెప్తాను. ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్. ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్. బ్లిస్ అంటే పరమానందం. ఓకే అమ్మా. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 12 సారీ అమ్మా. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 13/8/2025 ద కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకం పార్ట్ 2 బై జిడ్డు కృష్ణమూర్తి. ఎన్ అమ్మా, ఒక్కసారి టాపిక్ పేరు. హలో. పరమానంద అనుభూతి అనమాట. యాన్ అమ్మా, ఇంగ్లీష్ లో ఏంటమ్మా? అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్. అండ్ ఓకే అమ్మా. ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్. యాన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్ అనే టాపిక్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఇది చాలా వేడిగాను, హ్యూమిడ్ అంటే తేమగా ఉన్న రోజు. ఆ పార్కులో ఎందరో ప్రజలు అక్కడ ఉన్నటువంటి గడ్డి మీద చేరబడ్డారు. లేకపోతే కొంతమంది బెంచెస్ మీద కూర్చున్నారు. అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, వాటి నీడలో వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. పరిశుద్ధమైన ఫ్రెష్ ఎయిర్ కోసం వాళ్ళు తప్పిస్తున్నారు. ఆకాశం కొంచెం గ్రే కలర్ లో ఉంది. ఏమాత్రం గాలి లేదు. అక్కడ యాంత్రికంగా ఉన్న ఆ పట్టణంలో ఉన్న ఆ వేడి ఆవిర్లు గాలంతా నిండిపోయింది వాటితోటి. అంటే పట్టణానికి ఆవల విలేజెస్ లో చాలా సౌందర్యంగా ఉంటుంది. స్ప్రింగ్ అన్నది అప్పుడే సమ్మర్ లోకి మారుతుంది. స్ప్రింగ్ ఋతు అంటే ఇటు సీజన్. అప్పుడప్పుడే కొన్ని వృక్షాలు చిగురిస్తున్నాయి. అక్కడ మెరుస్తున్నటువంటి ఆ రివర్ పక్కన ఉన్నటువంటి విశాలమైన రోడ్డు అన్ని రకాలైనటువంటి పువ్వులు ఉన్నాయి. ఆ అడవుల్లో లోపలికి విచిత్రమైనటువంటి సైలెన్స్ ఉంది. అక్కడ మీరు ఎన్నో విషయాలు అక్కడే ఉత్పత్తి అయిన వినగలరు. అక్కడున్న పర్వతాలు, వాటికి ఉన్నటువంటి లోతైన వ్యాలీసు, అవన్నీ నీలంగా మంచి వాసనతో ఉన్నాయి. కానీ ఈ పట్టణంలో అంటూ ఆగేరాయి. ఇమేజినేషన్, ఊహ అన్నది వాట్ ఈజ్ అనే దాన్ని తెలుసుకోకుండా చేస్తుంది యథార్థాన్ని. కానీ అయినప్పటికీ మనం మన ఊహ కోసం ఎంత గర్వంగా ఉంటాం. మనం అంటే ఊహించినవి, ఆ తర్వాత
స్పెక్యులేషన్ అన్నా అంతే. అంటే వాటి మీద మనకి ఎంత గర్వం. ఇలా ఊహిస్తున్నటువంటి మనస్సు దానికి ఉన్నటువంటి లోతైన చిక్కు ఆలోచనలతో అది ఎప్పుడు కూడా మౌలికమైన మార్పు చెందదు. అది విప్లవాత్మకమైన మనస్సు కాదు. అది దాన్ని ఏదవ్వాలి అనే దాంతోటి మూసేసుకుంటోంది. దానికున్న పరిమితమైనటువంటి పద్ధతిని, దాని మనస్సులో పరివేషితంగా ఉన్న ప్రొజెక్షన్స్ ని ఫాలో అవుతూ ఉంటుంది. ఏం అవ్వాలి అనే, ఏం జరగాలి అనే దాంట్లో మంచి ఏమీ లేదు. అయితే మంచి అన్నది వాట్ ఈజ్ అనే యథార్థాన్ని అవగాహన చేసుకోవడం వల్ల వచ్చేది. ఊహ అన్నది ఈ యథార్థాన్ని తెలుసుకోకుండా అడ్డుతోంది. అలాగే పోలిక కూడా. సత్యం అనేది తెలియాలంటే సమస్త ఊహల్ని పక్కన పెట్టేయాలి. మనస్సుని పక్కన పెట్టేస్తే అప్పుడే ఆ యథార్థం అనేది తెలుస్తుంది. ఆయన చాలా చిన్నవాడే, ఆయనకు ఒక కుటుంబం ఉంది, ఆయన ఒక బిజినెస్ మ్యాన్, ఎంతో ఆనందంగా, అంటే బాగా పేరు పడిన వ్యాపారవేత్త. తర్వాత ఆయన ఎంతో వరీడిగా, దుఃఖంగా, ఏదో ఒకటి ఆతురతతో చెప్పాలన్నట్టుగా ఉన్నారు. కొన్నాళ్ల కిందట నాకు ఒక చాలా హత్తుకు ఉన్నటువంటి అనుభవం అయింది. ఇంతకు ముందు నేను ఎప్పుడు దానికోసం ఎవరితో మాట్లాడలేదు. నేను అనుకుంటున్నాను మీకు నేను చెప్పగలనే సమర్థత ఉందా అని. నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదు. అది ఎలాంటి అనుభవం అంటే నా హృదయాన్ని పూర్తిగా నింపేసింది. కానీ అది అయిపోయింది. దాని యొక్క శూన్యమైన జ్ఞాపకం ఒకటే మిగిలింది. అది మళ్ళీ నాకు వచ్చేటట్టు బహుశా మీరు సహాయం చేయగలరేమో. నేను ఎంత సంపూర్ణంగా వీలైతే అంత సంపూర్ణంగా చెప్తాను. ఆ ఆశీర్వచనం ఏమిటో నేను ఎన్నో దాని చదివాను. అవన్నీ కేవలంగా శూన్యమైన పదాలే. నా ఇంద్రియాలకే అవి అప్లై అయ్యాయి. నాకేం జరిగింది అంటే ఆలోచనకు అతీతమైంది, ఊహకు అతీతమైంది, కోరికకి కూడా అతీతమైనది. దాన్ని నేను ఇప్పుడు కోల్పోయాను. దయచేసి అది మళ్ళీ నేను పొందగలిగేటట్టు నాకు సహాయం చేయండి. ఆయన ఒక క్షణం ఆగాడు, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. నేను ఒక రోజు పొద్దున్నే లేచాను, చాలా ఎర్లీ మార్నింగే. ఆ పట్టణం అనేది ఇంకా నిద్రలో ఉంది. దాని ధ్వని ఇంకా మొదలవలేదు. నేను లేవాలి అనుకున్నాను, బయటికి వెళ్ళాలనుకున్నాను. అందుకే నేను డ్రెస్ అది వేసుకుని త్వరితంగా ఆ వీధుల్లోకి వెళ్ళాను. మిల్క్ ట్రక్ కూడా ఇంకా రాలేదు.
అది స్ప్రింగ్ సీజన్ యొక్క మొదలు. ఆకాశం చాలా లైట్ బ్లూ కలర్ లో ఉంది. నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది నేను పార్క్కి వెళ్ళానని. ఒక మైలు లేదా కొంచెం దూరంలో ఉంది. ఆ క్షణం నుంచి నా యొక్క ఫ్రంట్ డోర్ నుంచి నేను బయటకు వచ్చాను. నాకు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వచ్చింది. ఒక లైట్ గా అయిపోయినట్టుగా, నేను గాలిలో నడుస్తున్నట్టుగా, నాకు ఎదురుగుండా ఉన్న బిల్డింగ్ ఎన్నో ఫ్లాట్స్ తో నిండి ఉంది. దానికి ఉన్న కురూపిదనం అంతా కోల్పోయినట్టు ఆ ఇటుకలు జీవంగా ఉన్నట్టు, క్లియర్ గా ఉన్నట్టు కనబడ్డాయి. ప్రతి చిన్న వస్తువు కూడా సామాన్యంగా నేను పట్టించుకోనివన్నీ అద్భుతమైన లక్షణంతో కనబడుతున్నాయి. విచిత్రంగా ప్రతిదీ కూడా కనపడుతున్నవన్నీ కూడాను నాలో భాగంగా ఫీల్ అయ్యాను. నా నుంచి ఏది సెపరేట్ కానట్టు ఫీల్ అయ్యాను. నిజానికి నేను అబ్జర్వర్గా, గ్రహించేవాడిగా నేను లేను. నేనేం చెప్తున్నానో మీకు అర్థమైంది కదా. నేను అన్నది ఆ చెట్టు కంటే వేరేగా లేదు. ఆ పేపర్ కంటే, ఆ చెత్తలో ఉన్న పేపర్ కంటే నేను వేరుగా లేను. పక్షుల కంటే, ఏవైతే ఒకళ్ళనొకళ్ళు పిలుచుకుని అరుస్తున్నాయో వాటికంటే నేను వేరుగా లేను. ఇది ఒక రకమైన చైతన్యం. అది నాకు ఎప్పటికీ తెలియదు. ఎప్పుడు నాకు ఇది తెలియదు. మార్గంలో, పార్కుకి వెళ్లే మార్గంలో అక్కడ పువ్వులమ్మే షాప్ ఉంది. ఎన్నో వందల కొలది టైం నేను అక్కడి నుంచి వెళ్ళాను. ఆ పువ్వులను నేను చూసేవాడిని నేను వెళ్తున్నప్పుడల్లా. కానీ ఆ పర్టికులర్ గా పొద్దున్న దాని ముందు ఆగాను. అక్కడ ఉన్న గ్లాస్ విండో కొంచెంగా దాని మీద మంచు వచ్చింది. అది వేడితో కరిగి లోపల నుంచి తడిగా అవుతుంది. కానీ అదేమీ కూడా ఎన్నో రకాలైనటువంటి ఫ్లవర్స్ ని చూడడం నుంచి నన్ను ఆపలేదు. నేను వాటిని నిలబడి చూస్తూ ఉంటే నేను చిరునవ్వుతో ఉన్నాను, ఆనందంతో నవ్వుతున్నానని అనిపించింది. ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించని ఆనందంతో. ఆ పుష్పాలన్నీ కూడా నాతో మాట్లాడుతున్నాయి. నేను కూడా వాటితో మాట్లాడుతున్నాను. నేను వాళ్ళల్లో ఒకటిగా ఉన్నాను. అవి నాలో భాగంగా ఉన్నాయి. ఇది ఇలా నేను చెప్పడంలో నేను మీకేమైనా అంటే నేను చాలా మిస్టీరికల్ గా ఉన్నానని మీకు అనిపించవచ్చు, నా బుర్ర లేకుండా ఉన్నట్టుగా. కానీ అది ఇలాంటిది కాదు. నేను చాలా జాగ్రత్తగా డ్రెస్ వేసుకున్నాను. అన్ని శుభ్రమైనవే వేసుకున్నట్టుగా నాకు ఎరుక ఉన్నది. నా వాచ్ని నేను చూసుకుంటే అంటే నా చేతిలో మీద ఉన్న వాచ్ని అక్కడ సీయింగ్ అనే ఆ లుకింగ్ ఎట్ మై వాచ్, నా వాచ్ని నేను చూసుకుంటున్నాను. ఆ షాపుల పేర్లు చూస్తున్నాను. నా యొక్క టైలర్ ని కూడా చూసాను. పుస్తకాలు యొక్క టైటిల్స్ చదువుతున్నాను బుక్ షాప్ విండోలోంచి. అంతా కూడా లైవ్లీగా ఉంది. నేను అంతటినీ ప్రేమిస్తున్నాను. ఆ ఫ్లవర్స్ లో ఉన్న వాసన నేనే. అక్కడ నేను లేను. ఆ ఫ్లవర్స్ ని పిలిచి
సువాసన పీల్చడానికి. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. అక్కడ సెపరేషన్ లేదు వాటికి నాకు. ఆ ఫ్లవర్ షాప్ అన్నది అద్భుతంగా జీవించి రంగురంగులతో ఉంది. ఆ సౌందర్యం నన్ను చకితుణ్ణి చేస్తోంది. సమయము దాని కొలత ఆగిపోయి, అంటే దాన్ని లెక్క పెట్టడం. అక్కడ నేను నిల్చోవలసింది 20 minutes, కానీ అక్కడ నాకు సమయం యొక్క సెన్సే లేదు. అప్పుడు నేను తొందరగా అక్కడి నుంచి, ఆ ఫ్లవర్స్ నుంచి వెళ్ళిపోయింది. సంఘర్షణతో ఉన్న ఈ ప్రపంచం, బాధ, దుఃఖము ఉన్నాయి, అవేవి నాకు లేవు. ఆ స్థితిలో పదాలన్నవి అర్ధరహితంగా ఉన్నాయి. ఇది అతనికి వచ్చినటువంటి అనుభవం. పదాలన్నీ కూడా వివరణాత్మకంగా సపరేట్ గా పోల్చేటట్టుగా ఉంటాయి. ఆ స్థితిలో పదాలే లేవు. నేనేమి లేను అక్కడ నేను అనుభవించటం లేదు. ఆ స్థితి ఒక్కటే ఉంది, ఆ అనుభవమే. సమయం ఆగిపోయింది. గతం లేదు, వర్తమానం లేదు, భవిష్యత్తు లేదు. అక్కడ అంటూ అది ఎలా మాటల్లో చెప్పాలో నాకు తెలియట్లేదు. అక్కడ ఒక ప్రెజెన్స్ ఉంది. ఆ పదం కూడా కరెక్ట్ కాదేమో చెప్పడానికి. అంటే భూమి అన్నది రమగారు, మీరు అన్మ్యూట్. మీ వాయిస్ వినిపించట్లేదు. నథింగ్ వాజ్ సెపరేట్. ఏది నాకంటే సెపరేట్ గా లేదు. అంటే నేను ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నాను అంటూ ఆయన ఇంకా చెప్తున్నారు. ఈ పదాలేవి అక్కడ లేవు. దాన్ని పదాల్లో ఎలా పెట్టాలో అక్కడ వర్తమానం భవిష్యత్తు ఏమీ లేదు. అది ఒక రకమైనటువంటి ఆశీర్వచనం. ఆ పార్క్ వైపు నడుస్తూ అక్కడ ఉన్నటువంటి ఎప్పుడూ చూసినటువంటి ఆ చెట్ల యొక్క సౌందర్యానికి నేను మాట రానట్టు అయిపోయింది. అవి ఎప్పుడూ చూసేవే. అక్కడ ఉన్న లైట్ ఎల్లోగా, ఆల్మోస్ట్ నల్లటి గ్రీన్, ఈ ఆకులన్నీ కూడా జీవంతో డాన్స్ చేస్తున్నాయి. ప్రతి ఆకు కూడా సెపరేట్ గా ఉంది. ఈ మొత్తం అంతా కూడా భూమి యొక్క సౌందర్యం ఒక సింగిల్ లీఫ్ లోనే ఉందా అన్నట్టు నా హార్ట్ అనేది కొట్టుకుంటున్నదని నాకు తెలిసింది. ఫాస్ట్ గా నాకు ఒక మంచి హృదయం ఉంది, కానీ నేను శ్వాస తీసుకోలేకపోతున్నాను. ఆ పార్క్కి ఎంటర్ అవ్వగానే నేను ఫెయింట్ అయిపోతున్నాను అనిపించింది నాకు. అక్కడ నేను కూర్చున్నాను ఒక బెంచ్ మీద. నా కళ్ళ నుంచి అశ్రువులు కిందకు వస్తున్నాయి. ఒక రకమైన సైలెన్స్ ఉంది, అది సంపూర్ణంగా భరించలేనట్టుంది. కానీ ఆ సైలెన్స్ అన్నది
అన్ని రకాలైన బాధని, దుఃఖాన్ని క్లీన్ చేస్తోంది. ఆ పార్క్ లోపలికి నేను వెళ్ళేసరికి గాలిలో మ్యూజిక్ ఉంది. నేను ఆశ్చర్యపోయాను. అక్కడ దగ్గరలో ఏ ఇల్లు లేదు, ఎవరికీ ఒక రేడియో లేదు. ఆ పార్కులో ఆ సమయంలో అంత పొద్దున్నే ఆ మొత్తం దాంట్లో ఆ మ్యూజిక్ ఒక భాగమేమో. అంత మంచితనము, దయ జగత్తులో ఉన్నదంతా ఆ పార్కులో ఉంది. భగవంతుడు అక్కడే ఉన్నాడు. నేనేమి థీరీస్ మీద ఉండే థియోలాజీ అని కాదు, లేకపోతే ఒక మతపరమైన వ్యక్తిని కాను. నాకు డజన్ సార్లు ఇన్సైడ్ ఏ చర్చ్ నేను వెళ్ళాను చర్చికి. కానీ ఏం పెద్ద అర్థంతో నాకేం పెద్ద ప్రభావం లేదు. ఆ అక్కడ జరిగిన నాన్సెన్స్ అంతటిని నేను నా లోపల చెప్పలేను. దట్ గోస్ ఆన్ ఇన్ చర్చెస్ లో జరిగేటటువంటివంతా నేను ఇప్పుడు చెప్పలేను. బట్ ఇన్ దట్ పార్క్, ఆ పార్క్ లో మాత్రం ఆ బీయింగ్ అంటే ఆ అస్తిత్వం ఉన్నది. అలాంటి పదమే గాని వాడాలంటే ఆ అస్తిత్వంలోనే సమస్తము జీవిస్తున్నాయి. వాటి యొక్క అస్తిత్వం ఉంది. నా కాళ్ళన్నవి వణుకుతున్నాయి. నేను తప్పనిసరిగా కూర్చోవలసి వచ్చింది. మళ్ళీ ఒక చెట్టుకి ఆనుకుని కూర్చున్నాను. ఆ చెట్టు కాండం అన్నది జీవించున్నదే. నేను దాంట్లో ఒక భాగంగా ఉన్నాను. ఆ అస్తిత్వంలో భాగంగా, ఆ జగత్తులో భాగంగా నేను నాకు ట్రైనింగ్ ఉండాలి. ఇది నాకు చాలా ఎక్కువ అన్నమాట. నేను అనుభవించిన అనుభూతిలో చాలా గొప్పది. అక్కడ విశాలంగా జీవించున్నటువంటి రంగులు, ఆ ఆకులు, అక్కడున్న రాళ్ళు, పుష్పాలు, నమ్మలేని సౌందర్యం ప్రతిదీ కూడా. అన్నిటికంటే ఎక్కువ ఆ ఆశీర్వచనం అని ఆయన చెప్తున్నారనమాట. నేను ఇంటికి వచ్చేసరికల్లా వెన్ ఐ కేమ్, సూర్యుడు పైన ఉన్నాడు. సామాన్యంగా నాకు 20 నిమిషాలు వాక్ అది ఆ పార్క్కి. ఆ రోజు నాకు 2 గంటలు పట్టింది మా ఇల్లు వదిలేసిన దగ్గర నుంచి. భౌతికంగా నాకు ఏ బలము లేనట్టుగా ఉన్నాను. అందుకనే అక్కడ కూర్చున్నాను, స్ట్రెంగ్త్ ని పోగు చేసుకుంటూ, ఆలోచించడానికి డేరింగ్ లేకుండా. నెమ్మదిగా నేను నడుస్తూ ఉంటే ఇంటికి ఆ అనుభవం అంతా కూడా నాతోటే ఉంది. అది ఆ విధంగా నాతో 2 రోజులు ఉంది. తర్వాత వెళ్ళిపోయింది. ఎంత సడన్ గా వచ్చిందో అంత సడన్ గా నా యొక్క టార్చర్ మొదలైంది. నేను నా ఆఫీస్ దగ్గరికి ఇంకా ఒక వారం పాటు వెళ్ళలేదు. ఆ విచిత్రమైనటువంటి అనుభవం మళ్ళీ నాకు రావాలి. అంత అద్భుతమైనటువంటి అటువంటి జగత్తులో నాకు తిరిగి వెళ్ళాలని ఉంది. వన్స్ అగైన్ మళ్ళీ రావాలనుకుంటున్నాను. ఇదంతా 2 ఏళ్ల కిందట జరిగింది. నేనంతా వదిలేద్దాం అనుకున్నాను. వదిలేసి ఒంటరిగా ఈ జగత్తులో ఏదో మూలకెళ్ళిపోయి ఉందాం అనుకున్నాను.
నా హృదయంలో నాకు తెలుసు నేను మళ్ళీ వెనక్కి ఆ అనుభూతిని మళ్ళీ పొందలేను. ఏ మఠాలు గాని ఆశ్రమాలు గాని అవి నాకు ఇవ్వలేవు ఆ అనుభూతిని. లేకపోతే ఏ రకమైన ఊద కొవ్వొత్తి చర్చిలో వెలిగించేది గాని అక్కడ కేవలం మృత్యుతోటే డీల్ చేస్తారు. డార్క్నెస్ అంటే చీకటితో. ఐ ఆ, నేను నేను ఇండియాకి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ అది కూడా పక్కన పెట్టేశాను. తర్వాత నాకు ఒక ప్రత్యేకమైన డ్రగ్ తీసుకున్నాను. అది ఇంకా విశాలంగా అయ్యాయి వస్తువులన్నీ, కానీ నాకు కావలసింది మత్తుమందు కాదు. అది ఒక చవకబారు పద్ధతి అనుభవించడానికి. అది ట్రిక్కే గాని నిజం కాదు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నాకున్నవన్నీ మీకు ఇచ్చేస్తాను ఆ జగత్తులో మళ్ళీ జీవించడానికి. నేనేం చెయ్యాలి అని అడిగాను. అంటే ఆయనకి అనంతమైన ఆనందానుభూతి అయింది. ఇప్పుడు నేనేం చేయాలి తిరిగి అది పొందాలంటే? ఇట్ కేమ్ టు యూ సార్ అన్ఇన్వైటెడ్. మీరు ఆహ్వానించకుండానే అది మీకు వచ్చింది కదా. మీరు దాన్ని ఎక్కడా అన్వేషించలేదు. మీరు అన్వేషించినంత కాలం మీకు ఎప్పుడూ అది దొరకదు. మళ్ళీ మీకు అందులో జీవించాలన్న కోరిక అటువంటి అత్యద్భుతమైన ఆనంద స్థితిలో అది మిమ్మల్ని కొత్తదనం నుంచి ఆపేస్తోంది. ఫ్రెష్ అనుభవాల్లోంచి ఆ పరమాత్మానందం యొక్క అనుభూతి రాకుండా మిమ్మల్ని అడ్డుతోంది ఆ కోరిక. ఏం జరిగిందో మీరు చూడండి. మీకు ఆ అనుభవం అన్నది వచ్చింది. ఇప్పుడు మీరు ఆ మృతప్రాయమైన జ్ఞాపకంతో జీవిస్తున్నారు. నిన్నటి జ్ఞాపకంతో. ఇంతకు ముందు జరిగిన ఆ గతం అంతా కొత్తదనాన్ని ఆపేస్తుంది. మీ ఉద్దేశం ఏమిటి? నేను దాన్ని పక్కన పడేసి ఫర్గెట్ ఆల్ దట్, జరిగిందంతా మర్చిపోయి నాకున్నటువంటి స్వల్పమైనటువంటి జీవితాన్ని అంతర్గతంగా ఆకలితో రోజు రోజు జీవించేదా అని అడిగారు. మీరు ఒకవేళ వెనక్కి తిరిగి చూడకపోతే, ఇంకా ఎక్కువ అనుభూతి కావాలనుకోకపోతే, బహుశా మీకు కంట్రోల్ లేని అది మళ్ళీ పనిచేయొచ్చు. ఇంకా ఎక్కువ కావాలన్న ఈ లోభము లోతుగా ఉన్నాను, అది దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. ఆ తీవ్రమైన కోరిక ఇంకా ఎక్కువ కావాలి అని సమయం యొక్క డోర్ తెరుస్తుంది. ఆ పరమానందం దాన్ని మీరు కొనుక్కోలేరు. ఏ రకమైన సాక్రిఫైస్తో, సద్గుణంతో, డ్రగ్తో. అది ఒక రివార్డ్ కాదు, ఒక రిజల్ట్ కాదు. దానికి ఎప్పుడు ఉంటే అప్పుడు అది వస్తుంది. దాన్ని అన్వేషించకండి. ఈ అనుభవం నిజమే అంటారా? ఉన్నతమైన అనుభవం అంటారా? మనకి ఇంకొకరు కావాలా దాన్ని నిశ్చయంగా చెప్పడానికి? ఏం జరిగింది? మనం ఇంకొకరిని అడుగుతున్నాం అంటే మనం ఇంకొకరిలో ఆశ్రయం తీసుకుంటున్నాం. నిశ్చితంగా చెప్పాలి, భద్రంగా ఉండాలి అయిపోయిన దాంట్లో
అది నిజమే అయినా సరే దాన్ని బలపరచడమే, అంటే అసత్యాన్ని బలపరచడమే, మళ్ళీ భ్రాంతిలో పడ్డమే. గతంలో జరిగింది ప్రజెంట్ లోకి తేవడం ఎంత ఆనందదాయకమైన బాధాకరంగా గాని అది ఏం చేస్తుందంటే సత్యాన్ని కప్పేస్తుంది. సత్యం అన్నది కొనసాగింపు ఉండదు. అది ఏ క్షణం కాక్షణమే, సమయాతీతమైనది, కొలవడానికి అతీతమైనది. అక్కడితో అయిపోయింది. అర్థమైంది అనుకుంటాను. అంటే ఆ అనుభూతి ఆయనకి అయింది. కానీ ఆయన మనం ఏం చేస్తున్నాం, అతను కొన్ని అందరూ కూడా అయిపోయిన అనుభూతిని మళ్ళీ మళ్ళీ మనం తెచ్చుకోవాలని గొప్ప అనుభూతి అని ప్రయత్నించడంలో యథార్థాన్ని ప్రజెంట్ని వదిలేస్తున్నాం. అది గతంలోకి వెళ్ళిపోయిన దాంతో యథార్థం కప్పబడిపోతోంది కానీ అక్కడికక్కడే వదిలేయాలి. ఏ క్షణం కా క్షణమే అనుభూతిని అది చెప్పేది. కానీ దాన్ని పట్టుకుని మళ్ళీ నాకు కావాలి అంటే గతం కావాలంటున్నాం. అంటే గతం ఏం చేస్తుంది, వర్తమానాన్ని కప్పేస్తుంది. అంటే వాట్ ఈజ్ అన్న దాన్ని మనం అవగాహన చేసుకోకపోతే ఆ అనుభూతి ఉండదు, ఆ పరమాత్మ స్థితి. అయితే ఆనాడు అది మీరు ప్రయత్నించకుండానే వచ్చింది, అన్వేషించకుండానే వచ్చింది. అది అన్వేషిస్తే వచ్చేది కాదు అన్నారు. ఆ వచ్చినది అక్కడితో అయిపోయింది. మళ్ళీ కావాలి అనే కోరికే ఆ అనుభూతి రాకుండా అడ్డుతుంది. అది ఆయన చెప్పారు. అర్థమైందా? అర్థమైందండి. మళ్ళా అదే సంఘర్షణలో ఆయన ఆ వచ్చింది ఏదైతే ఉందో దాన్ని మళ్ళా పొందాలి పొందాలి అనే కోరిక గతాన్నే మళ్ళా నెమరేసుకుంటూ ఉంటున్నారు. అదే గుర్తు చేసుకుంటూ దానికి జీవం ఇస్తున్నారు. అదే జీవనిస్తున్నాడు. అర్థమైంది. అంటే మళ్ళా ఇది కరెక్టేనా కాదా అని అడగడం కూడా మరి మీకు తెలియదా అది, ఇతరులను ఎందుకు అడగడం అనేది కూడా బాగా చెప్పారు కదా. అంటే ఆ మరొకరి స్థితిలో నుంచి ఉన్నప్పుడు అది కన్ఫర్మేషన్ ఎందుకని. కన్ఫర్మేషన్ ఇవ్వాలి. భాగ్యలక్ష్మి గారు చెప్తారా? అనుభూతి అయితే అయింది. మళ్ళీ మళ్ళీ ఆ గత అనుభూతి కావాలి అని కోరిక ఇప్పుడున్న దాన్ని ప్రివెంట్ చేస్తుంది. అది అనంతమైన ఆ సత్యం అన్నది గతానికే చెందదు. అది గతం అన్న ముసుగులో అది కనబడదు కూడా. కోరిక ఉన్నా అది కనబడదు. అది అద్భుతమైనది అవ్వచ్చు, బాధాకరమైనది అవ్వచ్చు, అక్కడికి వదిలేయాలి. వెంకటలక్ష్మి గారు, భాగ్యం గారు మాట్లాడతారు. రమ్మగారు మీరు మాట్లాడతారు. డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా రమ్మగారు? అర్థమైందమ్మా. అయితే మనం గతంలో జరిగే ఏదైనా ప్లెజర్స్ అయినా బాధలైనా ఏదైనా అది గతమే. దానికి మళ్ళీ మనమే వాటికి బలాన్ని ఇచ్చి మళ్ళీ ప్రజెంట్ లోకి లాక్కొస్తున్నాము. అంటే మనకి ఏంటంటే పాస్ట్ లో జరిగిన ఆనందాలే గుర్తు పెట్టుకుంటాము. బాధ వచ్చినప్పుడు మాత్రం అమ్మ తట్టుకోలేము. అంటే రెండు రెండు నష్టమే చేస్తాయి మనకి అనేది అర్థమైందమ్మా. ఆ ఆ రెండిటి మధ్యలో మనం సంఘర్షణ అంటే ఏ క్షణం కాక్షణమే ఆ గత అనుభూతిని తెచ్చుకోవడం వల్ల ప్రెజెంట్ లో వదిలేస్తున్నాం. ప్రెజెంట్ లో మళ్ళీ మనకి ఏమవుతోందో మనం పట్టించుకోవట్లేదు. అది గొప్పదైనా బాధాకరమైనదైనా అక్కడికక్కడే. అది అవునమ్మా. ఏ క్షణం కాక్షణమే. భాగ్యం గారు మాట్లాడతారా?
ఓకే. సూర్యావతి గారు. సరే, క్లోజ్ చేసేద్దాం. అందరికీ అర్థమైంది కదా? అర్థమైందండి. రమణ గారు ఏమైనా మాట్లాడతారా? అదే అమ్మా, అంటే ఆయన చెప్పింది బాగా అర్థమైంది. అంటే గతంతో ఎప్పుడు నిండిపోయింది, అంటే ఆయనకి ఆ మంచి స్థితి కలిగినా కూడా అప్పుడు బాగానే ఉన్నాడు, మళ్ళా అది కలగలేదనే బాధ ఆ ఆయన్ని గతంలో నుంచే మళ్ళా ఉంచింది అనే విషయం. అంటే ఏదైనా మనకు సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా గతంతోనే ముడిపడి ఉంటున్నాం తప్ప కానీ అనుక్షణం ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనే విషయం బాగా అర్థమయ్యేది చెప్పారు. ఏ క్షణానికి ఆ క్షణం చూసుకోవడం అనే దానికోసం క్లారిటీ ఇచ్చారు.